మన కాన్సెప్ట్ వచ్చేసి బాల గంగాధర్ తిలక్. మరి బాల గంగాధర్ తిలక్ అనేసరికి మరి ఈయన బిరుదులు వచ్చేసి లోకమాన్య, మహామాన్య అని పిలవడం జరుగుతుంది. దీంతో పాటు భారత అశాంతి పిత లేదా భారత అశాంతి జనకుడని వాలంటైన్ చిరోల్ అనే వ్యక్తి ఇతన్ని సంబోధించడం జరుగుతుంది. మరి బాల గంగాధర్ తిలక్ యొక్క పత్రికలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎస్ ఉన్నాయి. కేసరి, మరాఠా. మరి కేసరి అనేది మరాఠీ భాష పత్రిక, మరాఠీ అనేది ఆంగ్ల భాష పత్రిక. మరి బాల గంగాధర్ తిలక్ ఏమైనా నినాదాలు ఇచ్చాడా సార్ అంటే ఎస్ ఇచ్చాడు. మరి స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను అంటాడు. అలాగే మితవాదులను ఉద్దేశించి రొట్టెల గురించి కాదురా, రొట్టెల బుట్ట గురించి కృషి చేయండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి కప్పల్లా బెక్కమంటే స్వతంత్రం రాదు, భిక్షం ఎత్తడం కాదురా శివమెత్తాలి అని అనడం జరుగుతుంది. మరి బాల గంగాధర్ తిలక్ 1893 సంవత్సరంలో మరి గణపతి ఉత్సవాలను జరిపిస్తాడు. మరి ఇదే బాల గంగాధర్ తిలక్ 1895 సంవత్సరంలో శివాజీ ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది. మరి లాఠీ క్లబ్బులను, కరాటీ సాము కేంద్రాలను మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోహత్య నిషేధ ఉద్యమాలను కూడా ప్రారంభిస్తాడు. మరి బాల గంగాధర్ తిలక్ 1916 సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అని అంటే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం. ఈ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ఉత్తర భారతదేశంలో వ్యాప్తి చేస్తారు బాల గంగాధర్ తిలక్. అయితే దక్షిణ భారతదేశంలోని ఎవరు సార్ అంటే అనీబ్ సెంట్. మరి బాల గంగాధర్ తిలక్ 1920 ఆగస్టు 1వ తేదీన మరణించడం జరుగుతుంది. అప్పుడే ఇతని మరణాన్ని ఉద్దేశించి గాంధీ భారతదేశం ఒక స్వచ్ఛమైన వజ్రాన్ని కోల్పోయిందని చెప్పడం జరుగుతుంది.